సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. సో ఇదే మన ముందు HX5 వేరియంట్ వెన్యూ ఉంది. సో దీనికి సంబంధించిన యూజర్ రివ్యూ అయితే చూద్దాం. సో బ్రో మీ పేరు చెప్పండి. నా పేరు రత్నకిషోర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి. సో బ్రో మీ కార్ని ఎప్పుడు తీసుకున్నారు అండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది? December 14 తీసుకున్నాను. Okay. ఆన్ రోడ్ ప్రైస్ ఇస్ 11,20,000 ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఆల్. సో వేరియంట్ ఇదేంటి? HX5 వేరియంట్ డ్రాగన్ రెడ్ కలర్. డ్రాగన్ HX5 లో పెట్రోల్ డీజిల్? పెట్రోల్ మాన్యువల్. Okay. పెట్రోల్ మాన్యువల్. పర్చేస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? పర్చేస్ ఎక్స్పీరియన్స్ వాస్ గుడ్. నేను 3-4 టైమ్స్ ట్రయల్ రన్ వెళ్ళాను. ఐ మీన్ టెస్ట్ రైడ్ చేశాను విత్ కార్. ఈవెన్ హై అండ్ మిడ్ వేరియంట్ మాన్యువల్ ఆల్ 3 different వేరియంట్ ఐ ట్రైడ్. సో బట్ కొంచెం దేర్ విల్ బి ఎ లాగ్, రైట్? డెఫినెట్లీ ఇంజిన్ కెపాసిటీ ప్రకారం దేర్ విల్ బి కొంచెం లాగ్ అనేది ఉంటుంది. I understand that. Okay. But I felt good with the manual variant and engine and all that good. ఓకే. అండ్ ఇంకా మెయిన్ థింగ్, సో ఈ సెగ్మెంట్ లో మనకి చాలా కార్స్ ఉన్నాయి. పర్టికులర్లీ ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూ సెగ్మెంట్ లో మనకి ఆల్మోస్ట్ నెక్సాన్ కానీ, బ్రెజా కానీ, నెక్స్ట్ 3XO కానీ చాలా ఉన్నాయి. వై వెన్యూ? Why Venue? I tried all Baleno, the 3XO. Okay. What else? I-20. ఓకే. Everything I tried. Even what is that? Suzuki lo kuda 1-2 cars ఉన్నాయి. I tried all Trans those. చేసారా? Okay. Almost I tried everything. But with this facelift thing, I felt the car looking is good. Okay. The road presence is also Okay. good. And the little bit features what other brands is offering, then this is a good point to consider this. ఓకే. Yeah. సో ఓవరాల్ గా బ్రో మన ఛానల్లో ఎక్కువ కన్సిడర్ చేసేది ఫస్ట్ ఫీచర్స్ ఇవన్నీ కాదు. కార్ ఎగ్గానే మనకు కావాల్సిన ఫస్ట్ కంఫర్ట్. Yeah. నెక్స్ట్ డ్రైవబిలిటీ ఎలా ఉంది? Drive. సో కంఫర్ట్ ఎలా ఉంది, డ్రైవబిలిటీ ఎలా ఉంది? Comfort is good. I tried Kia Sonet. Kia Sonet కూడా నేను ట్రై చేశాను. ఓకే. బట్ Kia Sonet ట్రై చేసినప్పుడు I feel some congested inside. But when I stepped into Venue has good comfort on the sitting everything. Okay. Venue లో కంఫర్ట్ అంతా బాగుంది. బట్ Sonet లో కొంచెం కంజెస్టెడ్ గా ఫీల్ అయినట్టు I felt that. Okay. సో అది Venue లో డ్రైవబిలిటీ, కంఫర్ట్, ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి. సీట్ అడ్జస్ట్మెంట్ కానీ ఏదైనా. బెలినోకి వెళ్ళాము లేకపోతే ఫ్రాక్స్కి వెళ్ళాము. సీట్ హైట్ లిఫ్ట్ అవ్వట్లేదంటే యూ నీడ్ టు స్పెండ్ 5,000 rupees ఫర్ దట్ అని చెప్పారు. సో ఆల్ ఫ్యూచర్స్ కంఫర్ట్ లెక్కేసుకుంటే Venue ఇస్ ద గుడ్ ఆప్షన్ ఐ ఫెల్ట్. ఓకే. సో మీరు కంఫర్ట్ వైజ్ మిగతా వాటిలో సాటిస్ఫై అవ్వలేదు, దీంట్లో కంఫర్ట్ ఎక్కువ సాటిస్ఫై అయ్యారు. కంఫర్ట్ ఇస్ సో దానివల్ల మీరు దీన్ని ప్రిఫర్ Venue. అండ్ మా పాప ఉంది. ఐ హావ్ 2.5 years kid. సో అందు గురించి సన్ రూఫ్ ఉన్న వెహికల్ కోసం చూశాను. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో విత్ కంఫర్ట్ అండ్ డ్యూరబిలిటీ, న్యూ మోడల్, ఎవ్రీథింగ్ కన్సిడర్ ఐ కేమ్ టు Venue. సో అందులో సింగిల్ పెయిన్ సన్ రూఫ్ కాబట్టి కొంచెం సేఫ్టీ వైజ్ కూడా కొంచెం బెటర్. కాదు కాబట్టి. కరెక్ట్. ఓకే. సో నెక్స్ట్ బ్రో, సో డ్రైవబిలిటీ అనగానే మనకు గుర్తొచ్చేది స్టీరింగ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ విజిబిలిటీ ఎలా ఉంది, రోడ్ విజిబిలిటీ. సో మీకు స్టీరింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది, రోడ్ విజిబిలిటీ ఎలా అనిపించింది? స్టీరింగ్ పర్ఫార్మెన్స్ చాలా యాక్యురేట్ గా ఉంది. ఓకే. ఐ మీన్ టు సే నేను బిగినర్ ఆఫ్ ద డ్రైవింగ్. ఓకే. బట్ ఈవెన్ మనం 1 second ఇలా దాన్ని జస్ట్ ఇలా రొటేట్ చేసినా సరే ఇట్స్ టేకింగ్ ద డైవర్షన్. సో స్టీరింగ్ కంఫర్ట్ చాలా ఫెంటాస్టిక్ ఉంది. ఈవెన్ 3-4 hours డ్రైవ్ చేసినా ఐ డెంట్ ఫెయిల్ ఎనీ పెయిన్. యాక్చువల్లీ ద కంఫర్ట్ ఈస్ గుడ్. కమింగ్ టు విజిబిలిటీ ఆల్సో గుడ్. Okay. డ్రైవర్ సీట్ లో కూర్చున్నప్పుడు వీ కెన్ సీ ద కంప్లీట్ బానెట్ వేర్ అవర్ బానెట్ ఈస్ రీచింగ్ అండ్ ఆల్. యాజ్ ఎ బిగినర్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ ద గుడ్ వ్యూ అండ్ విజిబిలిటీ. సో లాంగ్ డ్రైవ్ వెళ్ళారా? లాంగ్ డ్రైవ్ ఐ ట్రైడ్ 150 kilometers. హైవేలో వెళ్ళాము. ఇట్స్ గుడ్. సిటీ డ్రైవ్ ఎలా అనిపిస్తుంది? సిటీ డ్రైవ్ లో గుడ్. బట్ ఫ్లైఓవర్స్ ఆఫీస్ డ్రైవ్ చేస్తున్నారా మీరు? డైలీ ఆఫీస్కి వెళ్తున్నాను. డైలీ ఆఫీస్కి వెళ్తున్నాను. బట్ కొంచెం ఫ్లైఓవర్స్ అవి వచ్చినప్పుడు ఏదర్ కొంచెం పికప్ అనేది తక్కువ ఉంది. అదర్వైజ్ స్టీరింగ్ పర్ఫార్మెన్స్ గానీ, ఎవ్రీథింగ్ ఓవరాల్ వ్యూ అన్ని బాగున్నాయి. యాక్చువల్లీ కొన్ని వెహికల్స్ తో కంపేర్ చేస్తే ఐ ఫీల్ దిస్ మిర్రర్స్ ఆర్ ఆల్సో బిగ్ ఇన్ దిస్ వెహికల్. ఓకే. ఈ సెగ్మెంట్ లో మిర్రర్స్ కూడా పెద్దగా ఉన్నాయి. ఓకే. ఈవెన్ క్రెటా మిర్రర్స్ కూడా దీనికన్నా చిన్నవి కానీ ఇవి పెద్దవి. ఓకే, ఫైన్. సో ఇంజిన్ కి వచ్చినప్పటికీ దీంట్లో మనకి 1.2 liter 4-cylinder కప్పా ఇంజిన్ ఇచ్చారు. సో మనకి ఆల్మోస్ట్ దీంట్లో చాలా కార్స్ లో ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఈ పర్టికులర్ కార్ లో మీకు దీని పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది, ఏమైనా లాగ్ అనిపించిందా? సో ఇలాంటి ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. సో ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి
కొంచెం హెవీ వెహికల్ కదా, Okay. లాగ్ అయితే ఉంది. ఓకే ఫ్లైఓవర్స్ ఎక్కుతున్నప్పుడు లేదంటే 5 members లోడెడ్ గా ఉన్నప్పుడు వెహికల్ కొంచెం లాగ్ అయితే ఉంది. లాగైతే ఉంది. 3 లో కూడా గేర్ 3 లో కూడా పికప్ రావట్లేదు. మోర్ పికప్ ఈజ్ ఇన్ గేర్ 2. గేర్ 2 లోనే ఎక్కువ పికప్ ఉంది. ఓకే డెఫినెట్లీ ఫ్లైఓవర్ లైక్ ఈవెన్ స్పీడ్ బంప్స్ దగ్గర కూడా 1 లోకి వచ్చే డెఫినెట్లీ రావాల్సి వస్తుంది. ఓకే అదొక పాయింట్. దాని వల్ల కొంచెం మాన్యువల్ గేర్ కాబట్టి ద మూమెంట్స్ అనేవి ఎక్కువ చేయాల్సి వస్తుంది యాక్చువల్లీ. 1 2 2 3 2 3 అలాగా. వెహికల్ కూడా 4th గేర్ లో ఇట్స్ రీచింగ్ 65-70 kilometers అండ్ లిటిల్ బిట్ లాగ్ ఇస్ దేర్. బ్రేకింగ్ ఈజ్ ఆల్సో ఓకే, బట్ ఇంజన్ అయితే కంపల్సరీ డెఫినెట్లీ లాగైతే ఉంది. లాగ్ అయితే ఉంది. బట్ రిఫైన్మెంట్ ఎలా అనిపించింది? ఆ స్మూత్నెస్ కానీ ఇంజన్ నాయిస్ క్యాబిన్ లోకి రావడం కానీ ఇలాంటివి అనిపిస్తుందా? అలాంటి ప్రాబ్లమ్స్ ఓకే ఇంజన్ చాలా స్మూత్ గా ఉంది. ఐ సెడ్ యాజ్ ఎ బిగినర్ నేను ఒక్కొక్కసారి ఇంజన్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా కూడా ఐడెంటిఫై చేసుకోలేదు. నేను రీడింగ్ ఉండే ఆర్పిఎం ఉంటుంది కదా, ఆర్పిఎం చూసి వ్యాలిడ్ చేసుకుంటున్నాను ఇంజన్ ఆన్ లో ఉంది ఆఫ్ లో ఉంది అని. అంత నాయిస్ ఫ్రీ ఉంది యాక్చువల్లీ. గేర్ బాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్రో? గేర్ బాక్స్ పర్ఫార్మెన్స్ గుడ్, ఈజీ టు హ్యాండిల్. లేకపోతే మీడియం గా ఉందా, హార్డ్ గా ఉందా? లేదండి ఈజీగానే, చాలా స్మూత్ గా. అది న్యూ డ్రైవర్ గా మీకు ఎలా అనిపిస్తుంది? న్యూ డ్రైవర్ గా కూడా ఈజీగానే ఉంది, పెద్ద ఎఫర్ట్స్ ఏం లేవు. నెక్స్ట్ బ్రో, క్యాబిన్ లో మనకి ఏసీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? క్యాబిన్ లో ఏసీ పర్ఫార్మెన్స్ అంటే ఇది కొంచెం చిల్ సీజన్ కదా, అవును. కొంచెం క్విక్ గా కూల్ అవుతుంది. బట్ డెఫినెట్లీ వెహికల్ అనేది హీట్ లో ఉంటే కొంచెం టైం పడుతుంది. లెట్స్ సే ఈ చిల్లింగ్ టైం 15 seconds అలా చిల్ అవుతుంటే కొంచెం ఎండ్ లో ఉన్నప్పుడు ఒక 1 minute 20 seconds అలా కూల్ అవుతుంది. మ్యూజిక్ సిస్టమ్ ఎలా ఉంది? సౌండ్ సిస్టమ్ బాగుంది ఆబ్వియస్లీ. బట్ ఎఫ్ఎం రేడియోకి అలాగే మనం బ్లూటూత్ తో ప్లే చేసే ఆడియోకి రెండింటికి వేరియేషన్ ఉంది క్వాలిటీలో. బట్ కొంచెం 30 above 25 above వెళ్తేనే వీ కెన్ ఫీల్ దట్ సబ్-వూఫర్ ఫీలింగ్ అండ్ ఆల్. ఓకే యా, లేదంటే కొంచెం వాల్యూమ్ తగ్గిస్తే సాఫ్ట్ సాంగ్స్ వింటున్నట్టే ఉన్న ఫీలింగ్ ఉంది. సబ్-వూఫర్ ఎఫర్ట్స్ కావాలి అంటే డెఫినెట్లీ వైల్ డ్రైవింగ్ 25 is the recommendable వాల్యూమ్. సో ఓవరాల్ గా అనిపిస్తుంది? ఓవరాల్ గా సాటిస్ఫైడ్ విత్ ద సౌండ్ సిస్టమ్. సస్పెన్షన్ ఎలా ఉంది? స్టెబిలిటీ ఎలా ఉంది? సో మీరు 150 kilometers డ్రైవ్ చేశారని చెప్పారు కదా, లాంగ్ డ్రైవ్. సో ఆ డ్రైవ్ లో మీకు సస్పెన్షన్ ఎలా అనిపించింది? సస్పెన్షన్ బాగుంది. ఇంకో విషయం ఏంటంటే సీట్ కూడా బకెట్ సీట్స్ వచ్చినాయి, సపోర్టింగ్ కూడా బాగుంది. బ్యాక్ పెయిన్ అవ్వకుండా స్ట్రెయిన్ అవ్వకుండా చాలా బాగుంది, అది కూడా కంఫర్ట్. సో అలాగే పేరెంట్స్ బ్యాక్ సైడ్ 3 members కూర్చున్నారు, అమ్మ నాన్న తమ్ముడు. వాళ్ళు కూడా ముగ్గురు స్ట్రెయిన్ లేకుండానే వచ్చారు. కొంచెం అంటే నేను చెప్పినట్టు హైవేలో పెద్ద ఉండవు కాబట్టి కొంచెం సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అక్కడ తెలియలేదు. బట్ ఇన్ సిటీలో కొంచెం వెహికల్ స్టెబిలిటీ మాత్రం కొంచెం అన్బ్యాలెన్స్ అవుతుంది. కొంచెం ఉంది ఎస్యూవీ ఫీలింగ్ కాబట్టి. బట్ 5 members లోడ్ అయినప్పుడు డెఫినెట్లీ గా సస్పెన్షన్ అయితే డౌన్ అవుతుంది. అది బ్యాక్ సైడ్ డౌన్ అవడం అది కామన్. అప్పుడు ఆ బ్యాక్ సైడ్ డౌన్ అయినప్పుడు సస్పెన్షన్ అనిపించింది, అప్పుడు గమనించారా? ఫీలింగ్ కానీ అదే పికప్ వల్ల కొంచెం ఫోర్స్ఫుల్ గా వెహికల్ తీసుకురావాలి. స్పీడ్ బ్రేక్ అంతే ప్రాబ్లం. స్పీడ్ బ్రేకర్ లోనే కొంచెం ప్రాబ్లం. స్టెబిలిటీ ఎలా అనిపించింది బ్రో? 150 kilometers డ్రైవ్ చేసినప్పుడు మీకు ఓవరాల్ స్టెబిలిటీ ఎలా అనిపించింది? స్టెబిలిటీ చాలా బాగుంది. ఆల్మోస్ట్ 110 స్పీడ్ వరకు డ్రైవ్ చేసాం. 110 స్పీడ్ వరకు డ్రైవ్ చేసాం. మైలేజ్ గానీ స్టెబిలిటీ గానీ రెండు బాగున్నాయి. సో మైలేజ్ గురించి మీరు టాపిక్ తెచ్చారు కాబట్టి సో మన వాళ్ళకి చాలా ఇష్టమైన క్వశ్చన్ అనమాట. నేను ఈ 1.2 liter కప్పా ఇంజన్ లో చాలా మంది నాకు చెప్పింది కూడా ఏంటంటే బ్రో మైలేజ్ సరిగ్గా రాదని చెప్పి, హైవే మీద కానీ సిటీలో కానీ మైలేజ్ అంత ఎఫెక్టివ్ గా ఉంటుందని చెప్పి. ఐ మీన్ మారుతి కాస్త కంపేర్ చేసినా కానీ కంపేర్ చేస్తే మైలేజ్ తక్కువగా ఉంది. సో మీకెంత రియల్ వరల్డ్ లో సిటీలో మీకు ఎంత వస్తుంది, హైవే మీద మీరు డ్రైవ్ చేస్తుంటే ఎంత వచ్చింది? యూజువల్ ట్రాఫిక్ టైమ్ లో ఆఫీస్ కి వెళ్తుంటే 9 kilometers వస్తుంది. 9 కరెంట్ ట్రిప్. సో అలా కాదు, ఏదైనా అవుట్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ లో ట్రై చేస్తే 13 kilometers వచ్చింది. ఓఆర్ఆర్ లో ట్రై చేస్తే ఆల్మోస్ట్ 18.2 అలా వచ్చింది. బట్ మీరు క్లస్టర్ మైలేజ్ గురించి చెప్తున్నారా, మీరు పర్సనల్ గా ట్యాంక్ టు ట్యాంక్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారా? క్లస్టర్ దే చెప్తున్నాను. బట్ ఓవరాల్ గా ఇప్పుడు వరకు డ్రైవ్ చేసిన కిలోమీటర్స్ కి స్పెండ్ చేసిన దానికైతే లీటర్ పర్ 10 kilometers. ఎగ్జాక్ట్ గా అది హైవేనే లేకపోతే సిటీయా సర్వీస్ రోడ్డా అనేది కాదు. బట్ 1100 kilometers తిరిగాను, 11,000 rupees పెట్రోల్ కూడా ఫిల్ చేయాలి ఆల్మోస్ట్.
బట్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్. సో ఫస్ట్ సర్వీస్ అయిందా? ఫస్ట్ సర్వీస్ అయింది, 2 days అయింది అంతే. ఓకే, ఎంత అయింది బ్రో ఫస్ట్ సర్వీస్ కాస్ట్ మీకు? జీరో జీరో అసలు తీసుకోలేదు? ఏం అసలు ఏమీ తీసుకోలేదు, ఏం మీకు ఇవి కూడా ఏం ఛార్జ్ చేయలేదు? ఏమి ఛార్జ్ లేబర్ చార్జెస్ కూడా ఏం ఛార్జ్ చేయలేదు, మొత్తం జీరో. ఎన్ని కిలోమీటర్లు చేశారు ఫస్ట్ సర్వీస్? 1100 kilometers 1100 కిలోమీటర్స్ చేశారు. సో నెక్స్ట్ సర్వీస్ ఇప్పుడు చెప్పారు 5,000 I guess. 5,000 I guess. థర్డ్ సర్వీస్ 10,000. 10,000 Okay. ఓకే ఫైన్, ఇంకా అక్కడ రాలేదు కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడలేదు. తెలీదు. ఓకే, హుండాయ్ కార్లు కొనే వాళ్ళకి ఇంకో మేజర్ కన్సర్న్ ఏంటంటే లైటింగ్. మీరు ఎంత కాస్ట్లీ కార్ కొన్నా కానీ లైటింగ్ అయితే అంత గొప్పగా ఉండదు. సో ఈ కార్ లో మీకు ఫస్ట్ హాలోజన్ హెడ్ లైట్స్ వచ్చి ఉంటాయి కదా, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ వచ్చి ఉంటాయి. మీకు లైటింగ్ ఎలా అనిపించింది? ఏమైనా చేంజెస్ చేసుకున్న తర్వాత? అంటే నేను కార్ కొన్న ఫస్ట్ రోజే యాదగిరి కొట్ట వెళ్ళాము. ఓకే, నాకు స్పెట్స్ ఉండడం వల్ల సైడ్ ఏం జరుగుతుంది ఏంటి ఏం క్లియర్ కనిపించలా. నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే వెహికల్ తీసుకెళ్లి లైట్స్ మార్పించాను. నెక్స్ట్ డేనే, బికాస్ ఎందుకంటే యాజ్ ఎ బిగినర్ నాకు కూడా కొంచెం సేఫ్టీ ఇంపార్టెంట్, ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో బట్ సిటీ రోడ్స్ లో లైటింగ్ ఓకే ఉంది, కానీ హైవేలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన యాక్చువల్ లైట్స్ అనేది నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. సో అందులో హాలోజన్ కాబట్టి అసలు ఎఫెక్ట్ లేదు. అందులో ఇది కొంచెం స్నో టైం కదా, ఇంకా ఎఫెక్టివ్ గా అనిపించింది. సో అందు గురించి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి లైట్స్ చేంజ్ చేశాను. అంతే జరిగిందండి. సో లైటింగ్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. ఈ వేరియంట్ లో అండ్ హైయర్ వేరియంట్ లో కూడా నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే ఆ ఎల్ఈడీస్ కూడా అంత పవర్ఫుల్ గా లేవని చాలా మంది చెప్పారు నాకు. ఓకే. సో ఎంత కాస్ట్ పడుతుంది మీకు ఈ బల్బ్స్ మార్పించడానికి? బల్బ్స్ మార్పించడానికి 9,000 పడుతుంది. రెండు కలిపి 9,000 వరకు కాస్ట్ చేంజ్. ఎలా ఉంది మార్చిన తర్వాత? చాలా బాగుంది ఇప్పుడు మార్చాక. వాళ్ళు కొంచెం రికమెండెడ్ వాటేజ్ అది కొంచెం ఎక్కువ ఉన్న లైట్స్ పెట్టారు, బట్ స్టాండర్డ్స్ ప్రకారమే గుడ్ బ్రాండ్. దానికి 9,000 వరకు కాస్ట్ అయింది. సో యాజ్ పర్ రికమెండేషన్ పెట్టారా? యాజ్ పర్ రికమెండేషన్ గానీ ఈ వోల్టేజ్ గానీ రికమెండేషన్ ప్రకారం. సో దెన్ నో ప్రాబ్లం, అంత ఇష్యూ రాకపోవచ్చు. వైరింగ్ టచ్ చేయకుండా ఏదైనా చేసుకోండి, దట్స్ ఓకే, కన్సిడర్ చేయొచ్చు, బట్ మెయిన్లీ వైరింగ్ టచ్ చేయొద్దు అని చెప్పారు. సో మన ఛానల్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను దీని గురించి. సో వైరింగ్ ఏమైనా టచ్ చేయకుండా బల్బ్స్ వరకు మార్పించుకోవచ్చు మనం, సాకెట్ టు సాకెట్, బట్ అది కూడా ఆ వోల్టేజ్ మనకు కరెక్ట్ గా ఉండాలి, ఈ కార్ తో మ్యాచ్ అవ్వాలి మనకి. అంటే వాళ్ళు కూడా మోడల్ నెంబర్ చెక్ చేసి మోడల్ నెంబర్ రెఫరెన్స్ బేస్ మీద దాన్ని బట్టి బేస్ బట్టి మారుస్తారు అనమాట. సో అంతవరకు మనకైతే ప్రాబ్లం లేదు, వారంటీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఎటువంటి వాయిదాలు మనకి. ఈ కార్ లో మీకు క్యాబిన్ స్పేస్ ఎలా అనిపించింది? అండ్ ఇలా రూమీగా అనిపించిందా? లైటింగ్ ఎలా అనిపిస్తుంది కార్ లోకి? అండ్ బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ ఎలా అనిపించింది? ప్రీవియస్ వెహికల్ ఐ మీన్ ఫేస్ లిఫ్ట్ కదా ఇది, దానికి దీనికి కొంచెం కరువు మోడల్ బాక్సీ మోడల్ లో డిఫరెన్స్ ఉంది కంపల్సరీ. బట్ బాక్సీ మోడల్ లో కొంచెం స్పేషియస్ గా ఉంది. లోపల అంటే లెట్స్ సే రేర్ సీట్ లో 3 members కూర్చున్నా, హెడ్ పైన రూఫ్ టచ్ చేయడం కానీ అలా లేదు, నీట్ గా ఉంది. మీ హైట్ ఎంత? 6.1 టచ్ అవ్వట్లేదు. ఈవెన్ కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఈవెన్ నేను కొంచెం లావుగా ఉన్నా సరే నాకు హ్యాండ్ పెట్టుకోవడం కానీ దేనికైనా మొత్తం టోటల్ గా కంఫర్టబుల్ గా ఉంది. బాగుందండి, మొత్తం స్పేస్ కూడా బాగుంది. 5 members కూర్చున్నా చాలా కాంపాక్టబుల్ గా ఉంది, నీట్ గా ఉంది. మీరు కార్ కొనేటప్పుడు బిల్డ్ క్వాలిటీ గురించి ఏమైనా రీసెర్చ్ చేశారా, లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళి చెక్ చేసుకుని తీసుకున్నారా? అండ్ డెఫినెట్లీ మీరు చెప్పినట్టు టాటా ఇస్ ద బెస్ట్ ఇన్ బిల్డ్ క్వాలిటీ. నాకు కూడా కొంచెం డౌట్ ఉంది, బట్ ప్రీవియస్ వెన్యూ ఈ వెన్యూ రెండు మేము చూసాము. అప్పుడు కొంచెం డోర్స్ క్లోజ్ చేస్తున్నప్పుడు హెవీనెస్ ఫీల్ గానీ వెహికల్ బల్కీనెస్ కానీ రెండిట్లో కొంచెం డిఫరెన్స్ అనిపించింది. సో ఇప్పుడు 6 air bags ఉన్నాయి, రేర్ కూడా 3 seat belts ఇచ్చారు, ఫ్రంట్ కూడా 2 seat belts ఇచ్చారు. అండ్ జనరల్ గానీ 80 speed క్రాస్ చేసినా 120 speed క్రాస్ చేసినా స్పీడ్ అలర్ట్ అయితే వస్తుంది డెఫినెట్లీ. సో ఈ ఫీచర్స్ మిస్ అయ్యాయి, ఇవి కూడా ఇచ్చుంటే ఓవరాల్ వాల్యూ ఫర్ మనీ అయ్యేది కార్ అని చెప్పి మీకు అనిపించిందా? అనిపించిందండి. హెచ్ఎక్స్ ఈ వేరియంట్ లో చాలా వేరియంట్స్ ఉన్నాయి, బట్ నేను ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి 3rd వేరియంట్ కి వచ్చాను. ఈ 3rd వేరియంట్ లో కూడా మోస్ట్లీ దే మేడ్ 70% సాటిస్ఫైడ్ అన్నట్టు. బట్ నేను బుకింగ్ టైం ఆల్మోస్ట్ 20 days వెయిట్ చేసి తీసుకున్నాను. నేను తీసుకున్న ఒక 15-20 days కి మళ్ళీ దీంట్లో న్యూ వేరియంట్ వచ్చింది. ఆ న్యూ వేరియంట్ కి ఈ వేరియంట్ కి ఆల్మోస్ట్ 6 to 7 ఫీచర్స్ వరకు మిస్ అయినాయి. అది HX+5 అది, ఇది HX5+, అది ఇది HX5. ఇది 5 కి 5+ కి 40,000 డిఫరెన్స్ ఉంది. ఈ రెండింటికి మేజర్ వేరియేషన్ అంటే లైటింగ్ ఒకటి, రేర్ వైపర్, సో ఇలాంటి బేసిక్ నీడ్స్ ఎన్నో, ఆర్మ్ రెస్ట్, పార్సిల్ ట్రే, అలాంటి మినిమం థింగ్స్ కూడా దీంట్లో ఇవ్వలేదు.
అదే ప్రాబ్లం పెద్దగా. Okay. So అక్కడ మీరు dissatisfy అయ్యారు. ఎలక్ట్రానిక్స్ అంటే ఏదో 10,000 స్పెండ్ చేయాలి అలా అనుకోవచ్చు, బట్ బేసిక్ నీడ్స్ లాంటి పార్సిల్ ట్రే, ఓకే లైక్ ఆర్మ్ రెస్ట్, పవర్ విండోస్ అలాంటివి ఇవ్వలేదు. అంటే డ్రైవర్ సైడ్ పవర్ విండో, ఆటోమేటిక్ పవర్ విండో, ఓకే సో ఇవే మిస్ అయినాయి. ఓకే అలాగే అంతే. సో అక్కడ మీరు కొంచెం డిస్సాటిస్ఫై అయ్యారు. Dissatisfy స్టార్టింగ్ నుంచి ఆ వేరియంట్ ఇచ్చి ఉంటే సో మీరు ఖచ్చితంగా ఆ వేరియంట్కి వెళ్ళండి. ఆ వేరియంట్ కి డెఫినెట్లీ వెళ్ళేవాడు. చేసుకునేవారు. ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకుందాం అన్న ఛాన్స్ అవ్వదు కదా, లేదని ఛాన్స్ లేదు చెప్పారు. కదా. యా, అందుకే అది కొంచెం డిసప్పాయింట్. Disappointed. యా, ట్రూలీ డిసప్పాయింటెడ్. అవునండి. ఇప్పుడు ప్రీవియస్ వేరియంట్ కి ఈ వేరియంట్ కి 30,000 డిఫరెన్స్. అవును. నెక్స్ట్ వేరియంట్ 40,000 అన్ని యూస్ఫుల్ వస్తే డెఫినెట్లీ వచ్చేవాడి, బట్ అదే కొంచెం డిసప్పాయింట్. బ్రో దీంట్లో కీ అప్డేట్ చేశారు కదా, సో ఫస్ట్ టైం హోండాలో చాలా రోజుల తర్వాత కీ అప్డేట్ చేశారు. సో కీలో మీకు ఏ ఆప్షన్స్ ఇచ్చారు అండ్ దీని ఫంక్షనాలిటీ మీకు ఎలా అనిపించింది? యా, HX5 వేరియంట్ లో 3 బటన్స్ ఉన్నాయి. Okay. ఒకటి లాక్, అన్లాక్ అండ్ లాంగ్ హోల్డ్ ఫర్ బూట్ ఓపెన్ కోసం. బట్ ఇక్కడ చిన్న సర్ప్రైజ్ ఏంటంటే దీంట్లో ఇన్బుల్ట్ గా ఫిజికల్ కీ ఇవ్వలేదు. Physical key ఇవ్వట్లేదు. అది మళ్ళీ సపరేట్ గా ఇచ్చారు. Separate carry ఇదే ఛాలెంజ్, దీన్ని క్యారీ చేయాలి, దీన్ని క్యారీ చేయాలి. అవును. అండ్ అలానే ఇప్పుడు వరకు వాళ్ళ దగ్గర రైట్ యాక్సెసరీ కూడా లేదు ఈ రెండు తీసుకెళ్ళడానికి. ఓన్లీ ఈ రిమోట్ ని మాత్రమే సేఫ్ గార్డ్ చేసుకునే పౌచ్ వాళ్ళ దగ్గర ఉంది. అవునండి. కానీ దీన్ని సేఫ్ గార్డ్ చేసుకునే పౌచ్ ఆప్షన్ లేదు. సో డెఫినెట్లీ ఈ రెండు మూవ్ చేయాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా దీని వల్ల ఇష్యూ అయితే అవుతుంది. ఎప్పుడన్నా ఏదన్నా బ్యాటరీ అయిపోయినా కానీ సపోజ్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కానీ ఇది కానీ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. బట్ ఇది కొంచెం కార్లెస్ కీలెస్ ఎంట్రీ. సో ఓన్లీ ఈ కీతో డోర్స్ మాత్రమే యూస్ చేసి ఓపెన్ చేయగలం. Okay. బట్ సెల్ఫ్ స్టార్ట్ అవ్వాలంటే డెఫినెట్లీ రిమోట్ కావాలి. సో రివర్స్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది బ్రో. దీంట్లో ఇంకా ఏ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో రివర్స్ కెమెరాలో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. ఒకటి వైడ్ కెమెరా ఆప్షన్, ఒకటి ఇంక్లూడింగ్ సెన్సార్ ప్లస్ కెమెరా వ్యూ, రెండోది జూమింగ్ ఆప్షన్. ఓకే. పర్టికులర్ గా టైర్ కింద ఏముందని చూడొచ్చు. ఒకటి ఇలా స్ప్లిట్ స్క్రీన్ మోడ్, ఓకే. ఒకటి కంప్లీట్ గా ఫుల్ వైడ్ వ్యూ, వైడ్ యాంగిల్ కూడా వస్తుంది. యాంగిల్ వ్యూ కూడా ఓకే. వస్తుంది. సో బ్యాక్ వచ్చే వెహికల్స్ క్లియర్ గా కనిపిస్తుంది. Clear గా కనిపిస్తుంది. చాలా బాగుంది. సో ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈవెన్ ఆండ్రాయిడ్ ఆటోలో ఏదైనా ప్లే అవుతున్నా, లెట్స్ సే సామ్సంగ్, గూగుల్ మ్యాప్స్ ఏదైనా ఉన్నా సరే స్క్రీన్ స్ప్లిట్ అయ్యి లెఫ్ట్ సైడ్ ఆ వ్యూ వస్తుంది, రైట్ Okay. సైడ్ కెమెరా వస్తుంది. Oh, yes. కంప్లీట్ గా స్క్రీన్ ఆఫ్ అయిపోయి ఫుల్ రాకుండా స్క్రీన్ స్ప్లిట్ అవుతుంది. ఓకే. మన ఛానల్ ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసేది ప్రాస్ అండ్ కాన్స్ గురించి. సో ఈ కార్ లో మీరు గమనించిన ప్రాస్ అండ్ కాన్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో కంఫర్ట్ మీ ప్రాస్ లో కంఫర్ట్ బాగుంది. కంఫర్ట్ బాగుంది. డ్రైవింగ్ డ్యూరబిలిటీ బాగుంది. కొంచెం మైలేజ్ కూడా సాటిస్ఫైడ్. Satisfied. ఇంకా ఫుల్ డ్రైవ్ చేయలేదు కాబట్టి. ఓకే. బూట్ స్పేస్, సిట్టింగ్ కెపాసిటీ, ఫ్యూచర్స్, బడ్జెట్ వేరియంట్ లో సన్ రూఫ్ రావడం, Okay. ఇవన్నీ బాగా సో అనిపించింది. ఇవన్నీ మీరు ప్రాస్ లో చెప్తారు, మీరు బాగా సాటిస్ఫై అయ్యారు. సాటిస్ఫై అయ్యాను. ప్రోస్ లో ఇంకో పాయింట్ ఉంది, రోడ్ ప్రెజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవును. సో వెహికల్ కూడా చాలా నీట్ గా గ్రీట్ గా కనిపిస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తున్నా, చాలా మంది రేంజ్ రోవర్ లెవెల్లో దీన్ని పోర్ట్రేట్ చేస్తారు. పర్టికులర్ బ్యాక్ సైడ్ యా పర్టికులర్లీ బ్యాక్ సైడ్. సో ఆ డిజైన్ వైజ్ గా చాలా బాగా నచ్చింది. కాన్స్ వచ్చినప్పటికి కాన్స్ వచ్చేసరికి షోరూమ్ లో మనం చూస్ చేసుకున్న వెహికల్ కి తగ్గట్టుగా టెస్ట్ డ్రైవ్ వెహికల్ లేదు. మేము హై మోడల్ ఆటో వేరియంట్ ట్రై చేసాము. అవును. సో దాని కంఫర్టబుల్, దీని కంఫర్టబుల్, కొంచెం ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. Okay. లోపల ఇన్ఫోడైనమిక్ సిస్టమ్ గానీ, క్లస్టర్ గానీ, హ్యాండిల్ ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ గానీ లుక్ అండ్ ఫీల్ గానీ, ఇంటీరియర్ గానీ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ రోజు నేను ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ వరకు డ్రైవ్ చేశాను. బట్ అది ఎక్స్పీరియన్స్ చేసిన దానికి, నేను అనుకున్న ఎగ్జాక్ట్ వేరియంట్ ఎక్స్పీరియన్స్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. Okay. ఈవెన్ నాకే డౌట్ వచ్చింది, మనం చూసింది ఇదే నా కార్. Okay. ఇమీడియట్ గా వేరియంట్ రావడం అనేది చాలా డిసప్పాయింట్మెంట్ గా Okay. ఉంది. ఈవెన్ నేను ఆల్మోస్ట్ 40-20 డేస్ వరకు డెలివరీ కోసం వెయిట్ చేశాను. బట్ స్టిల్ ఇంకా నాకు అది కొంచెం చాలా చాలా డిసప్పాయింట్ అనిపించింది. సో డిసప్పాయింట్మెంట్. ఇమీడియట్ గా ఆ వేరియంట్ రావడం వల్ల Yeah. సో ఓన్లీ 40,000 కాబట్టి మీకు బేర్ చేసిండేవాళ్ళు మీరు 40,000 పేర్ కూడా. చేసేవాడిని. So, అది కూడా features వాల్యూ ఫర్ కాబట్టి. మనీ value for పాయింట్ money ఆఫ్ వ్యూ, కాబట్టి. యాక్సెసరీస్ అవన్నీ. Okay. అండ్ లైటింగ్ ఒకటి చెప్పాను కదా మీకు, లైటింగ్ ఒకటి లైటింగ్ ఒకటి బాగా ఇదిగా ఉంది అంతే. ఓకే. సో అది ఖచ్చితంగా మీరు బయట చేయించుకోవాల్సిందే. చేయించుకోవాలి. లైట్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా Yeah, బయట yeah. మార్పించుకోవాల్సిందే. అండ్ సో టైర్స్ వల్ల మీకు ఏమైనా ఇష్యూ అనిపిస్తుంది బ్రో? కాన్స్ లో ఇంకోటి మాట్లాడాలనుకుంటే, సో దీంట్లో 15 ఇంచ్ టైర్స్ వస్తాయి మీకు, టాప్ ఎండ్ లో 16 ఇంచ్ వస్తాయి కదా. 16 inch tires వస్తాయి. వీటి వల్ల మీకు తేడా ఏమైనా అనిపించిందా? అంటే మీరు టాప్ ఎండ్ కూడా అదే 30 కిలోమీటర్లు డ్రైవ్ చేశాను చెప్పారు కదా, టెస్ట్ డ్రైవ్ చేశాను చెప్పారు కదా, దాని వల్ల మీకు ఏమైనా తేడా అనిపించిందా? దాని వల్ల అంటే నేను ఫస్ట్ డే షోరూమ్ కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు కార్ నాకు ఈ లెవెల్లో ఉంది యాక్చువల్లీ. బట్ నేను డెలివరీ తీసుకున్నప్పుడు కార్ ఈ లెవెల్లో ఉంది. నేను అది రిలీజ్ అవ్వలేకపోయాను, Okay. ఆ అవేర్నెస్ లేక. ఓకే. బట్ డెఫినెట్లీ యాక్చువల్ కార్ ని డ్రైవ్ చేయకపోవడం వల్ల కొంచెం కొంచెం డిసప్పాయింట్. అనుకున్న దానికి తీసుకున్న దానికి తేడా ఉందనే డిసప్పాయింట్మెంట్ వచ్చింది. సో అలా వీల్స్ ఖచ్చితంగా హైట్ అయితే మారుద్ది. ఈవెన్ రూఫ్ రైల్స్ వల్ల కూడా మనకు రూఫ్ రైల్స్ కూడా బెనిఫిటబుల్. అక్కడ రూఫ్ రైల్స్ ఉన్నాయి, రూఫ్ రైల్స్ లేక కొంచెం లుక్ చేంజ్ అయింది. ఇప్పుడు అదే నేను ఏ డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతున్నా, ఆ డిసప్పాయింట్మెంట్ అంతా HX5 ప్లస్ ఈజ్ ద వాల్యూ ఫర్ మనీ Best value for money. మనీ ఆప్షన్.
ఇది ఇంకొక బిల్డ్ క్వాలిటీలో. ఓకే. ఈ 4 డోర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, కానీ ఈ డోర్ ఒకటి గ్యాప్ వచ్చింది, సో ప్యానల్ ప్యానల్ గ్యాప్ వచ్చింది. ఇక్కడ నుంచి ఫ్రీగా డస్ట్ అది వెళ్ళిపోతుంది ఎప్పుడైనా 2-3 డేస్ పార్కింగ్ ఐడియల్ గా ఉన్నప్పుడు. షోరూమ్ వాళ్ళని అడిగితే అదొక సేఫ్టీ ఫీచర్, ఓకే. డోర్ క్లోజ్ చేసినప్పుడు ఎయిర్ బ్లాక్ అవ్వకుండా బయటికి రావడానికి అది పెట్టారు అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. నేను ఫస్ట్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కూడా కంప్లైంట్ ని హైలైట్ చేశాను, బట్ రిజాల్వ్ చేయలేదు. బట్ ఇంకా రెస్పాన్స్ లేదు. అడ్వైజర్ ని పంపిస్తాం మాట్లాడదాం అన్నారు, కానీ ఇంకా రెస్పాన్స్ లేదు. అదే పెద్ద ప్రాబ్లం ఉంది. సో మీరు డెలివరీ అప్పుడు గమనించారా? డెలివరీ అప్పుడు అంత డీటెయిల్ గా గమనించలేదు, బట్ డెలివరీ కొత్తగా డెలివరీ చేసిన మీరే సజెస్ట్ చేస్తారు అది? డెఫినెట్లీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి కొత్తగా డెలివరీ చేసుకున్నప్పుడు. ఆ రోజు క్యూరియాసిటీతో ఎవ్రీథింగ్ ఫైన్ అని మనం ఫీల్ అవుతాం, బట్ డెఫినెట్లీ కొంచెం టైం తీసుకుని మనం రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసి డెఫినెట్లీ క్లియర్ గా చెక్ చేసుకోవాలి. అదొకటి మేజర్ పాయింట్. సో ఏంటంటే మనకి ఈ గ్యాప్ అనేది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట, బట్ ఆ సైడ్ మాత్రం మనకి ఆ గ్యాప్ అనేది అంత ఎక్కువగా లేదు. జనరల్గా మనం హుండాయ్ సైడ్ నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయం కదా, బట్ వాళ్ళు ఏదో సోది రీజన్ ఒకటి చెప్తున్నారు, అదైతే పర్ఫెక్ట్ రీజన్ అయితే కాదు. ఇందాక మర్చిపోయాను చెప్పడం, బట్ ఇప్పుడు ఏంటంటే సైడ్ ఇండికేటర్స్ లేకపోతే 4 ఇండికేటర్స్ అనేది కార్ కింద ఇచ్చారు. ఓకే. సో ఎప్పుడైతే 2 వెన్యూ కార్స్ లెట్సే వేరే కార్ తో కంపేర్ చేయొద్దు, ఫేస్ లిఫ్ట్ వల్ల ఫ్రంట్ సైడ్ బ్యానెట్ కొంచెం హైట్ ఉంది కాబట్టి 2 వెన్యూ కార్స్ డెఫినెట్లీ ఫ్రంట్ బ్యాక్ పార్క్ చేస్తాయి. ఇక్కడ ఈ వెన్యూ కార్ లెఫ్ట్ వెళ్తుందా రైట్ వెళ్తుందా ఆగిందా అనేది డ్రైవర్ కి తెలియదు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో. ఇది ఒక మేజర్ కాన్ కింద. అలాగే హైవేలో గానీ ఓఆర్ఆర్ లో గానీ కూడా కొంచెం ప్రాబ్లం అవ్వచ్చేమో అని నా ఫీలింగ్. సో జనరల్ గా మనకేంటంటే ఇక్కడ పైన ఇచ్చేస్తారు అన్నమాట ఇండికేటర్స్, బట్ దీంట్లో ఏంటంటే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ సెగ్మెంట్ లో మీరు ఈ కార్ సజెస్ట్ చేస్తారా? డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను. ఓకే. నేను కొంచెం మాన్యువల్ గేర్ ఇంట్రెస్టెడ్ మీద మాన్యువల్ గేర్ ఆప్ట్ చేసుకున్నాను, బట్ వాళ్ళు ఆప్ట్ చేసుకోవాలంటే ఆటో గేర్ HX5+ ఇస్ ద బెస్ట్ డీల్ ఆప్షన్ అయ్యి. అంటే నాకు పెద్ద క్రూజ్ మోడ్ ఇలాంటివన్నీ అవసరం లేదు, బట్ ఎల్ఈడీస్ కావాలి, ఏసీ కావాలి, రేర్ వెంట్, సీట్ కంఫర్ట్, ఓవరాల్ బడ్జెట్ సెగ్మెంట్ ఈ కార్ లో అంటే ఇదే బెస్ట్ ఆప్షన్. నేను మహేంద్ర 3X ఒకటి ట్రై చేశాను, బట్ కొంచెం నాకు దానికన్నా ఇదే కంఫర్ట్ ఎక్కువ ఉంది అనిపించింది, అండ్ ప్రైస్ సెగ్మెంట్ లో కూడా ఇదే కంఫర్ట్ ఉంది అనిపిస్తుంది. అందుకని ఇక్కడికి వచ్చాను, వెన్యూ తీసుకున్నాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా మాతో షేర్ చేసుకున్నారు. సో ఎక్సలెంట్ రివ్యూ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.